హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వైఎస్ విలేజ్ ఉమెన్. ఈరోజైతే క్రిస్పీగా మెత్తగా రాగి పిండి క్యారెట్ దోశలు ఎలా చేయాలో చూపిస్తాను. చాలా సింపుల్ ఫ్రెండ్స్, చాలా ఈజీ అనమాట. ఎలా చేయాలనో అప్పటికప్పటికే నేను పెరుగు ఇన్ని వంట సోడా ఏమైతే వాడటం లేదు. చూడండి ఎంత బాగుందో. ఏ చట్నీ అయినా ఏ సాంబార్లు అయినా దేనితైనా తినొచ్చు అనమాట. చాలా బాగుంటాయి. రండి చేద్దాం, చూపిస్తాను. రాగి పిండి దోశలు చాలా హెల్తీగా. ఇప్పుడైతే ముందుగా ఫ్రెండ్స్ చూడండి, నేను ఎంత తీసుకున్నానంటే రాగిపిండి దోశకి 1 కప్పు రాగిపిండి తీసుకున్నాను, అరకప్పు బియ్య పిండి తీసుకున్నాను అనమాట. కొద్దిగా చూడండి బొంబాయి రవ్వ, ఉప్మా రవ్వ అంటాం కదా, అది అనమాట. ఇంకా కావాల్సినవి ఏంటంటే చూడండి కొత్తిమీర, పచ్చిమిర్చి, క్యారెట్, ఎర్రగడ్డలు అనమాట. చూడండి ఇవన్నీ ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. చాలా సింపుల్, ఈజీ ఫ్రెండ్స్, అప్పటికప్పటికే చేసేసుకోవచ్చు. చూడండి ఇప్పుడైతే ఇది ఎలా మిక్స్ చేసుకోవాలని అయితే చూపిస్తాను. ముందుగా అయితే ఇవన్నీ ఇలా పెట్టేసుకొని ఇలాంటి ఒక గిన్నె తీసుకొని ఒక్కొక్క పిండి ఇందులో వేసేసుకుందాము. బియ్య పిండి క్రిస్పీగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి బొంబాయి రవ్వ ఇది కూడా ఇలా వేసేసుకోవాలి. అంతా ఒకసారి మిక్స్ చేసేసుకుందాము. చూడండి అంతా ఇలా ఒకసారి కలిపేసుకున్న తర్వాత నీళ్ళు పోసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ దోశ. రాగిపిండి దోశ హెల్త్కి చాలా మంచిది కదా. చూడండి ఇలా కొద్దిగా పోసుకోవాలి నీళ్ళు. ముందైతే పిండి జల్లించుకోవాలి. నేనైతే జల్లించుకొని పెట్టుకున్నాను. ఇప్పుడైతే కొద్దిగా నీళ్ళు పోసుకొని ముందు ఇలా కలుపుకోవాలి. వంట సోడా కూడా వేసుకోకూడదు ఫ్రెండ్స్, నేనైతే వేయట్లేదు. ఇలా అంతా ఉండలు లేకుండా ముందు కలిపేసుకుందాం బాగా. ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా కలుపుకోవాలి. కొద్దిగా నీళ్ళు పోసుకొని ఉండలు లేకుండా ఇలా పలచగా కలుపుకోవాలి బాగా. చూడండి ఇప్పుడైతే ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకుందాము, సరిపడా ఉప్పు వేసుకుందాము. ఇప్పుడైతే మనం ఎన్ని కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఎన్ని ఒక్కొక్కటి ఇందులో వేసేసుకుందాము. ఎర్రగడ్డలు వేసాను కదా, ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాము, పచ్చిమిర్చి వేసుకుందాము, క్యారెట్ వేసుకుందాం ఫ్రెండ్స్. చాలా హెల్తీ, చాలా బాగుంటుంది ఈ దోశ. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇప్పుడు ఇందులో చూడండి కొద్దిగా జీలకర్ర వేసుకుందాము. నేను పెరుగు వంట సోడా ఏం వాడటం లేదు. బాగా ఎలా అయితే మిక్స్ చేసేసుకుందాము. చూడండి ఈ విధంగా కలిపేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి గంటె పెట్టుకొని ఇప్పుడు బాగా ఇలా కలిపేసుకోవాలి. చూడండి మనకి ఇలా పోసే విధంగా ఉండాలన్నమాట. కొద్దిగా పలచగా ఉండాలి. ఇప్పుడైతే మనం మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఉంచుకుందాము. ఒక 2 నిమిషాల తర్వాత మనము దోశలు వేసుకోవాలి. ఒక 5 మినిట్స్ మూత పెట్టుకొని ఉంచుకుందాం. మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు అయితే ఉంచుకుందాం ఫ్రెండ్స్. చూడండి నేనైతే ఒక 5 మినిట్స్ ఇలా ఉంచాను అనమాట. ఒక 5 మినిట్స్ తర్వాత ఇలా కలుపుకోవాలి. కలుపుకొని ఇప్పుడైతే మనం పెనం పెట్టుకొని దోశలు అయితే వేసేసుకుందాం ఫ్రెండ్స్. రండి పోద్దాం. చూడండి ఈ విధంగా ఉండాలి. ఎక్కువ తిక్కుగా ఉండకూడదు, ఎక్కువ పలచగా ఉండకూడదు. చూడండి మనం బొంబాయి రవ్వ వేసాం కదా, దానివల్ల క్రిస్పీగా బాగా వస్తుంది అనమాట. ఇప్పుడైతే పెనం అయితే చూడండి పెట్టేసాను, ఎక్కిపోయింది. ఇప్పుడైతే ఒక డ్రాప్స్ ఆయిల్ వేసుకొని ఎర్రగడ్డ రుద్దుకోవాలి. ఇలా కనుక ఏ దోశలైనా ఇలా మనం వేసేటప్పుడు ఇలా ఉల్లిపాయ కనుక రుద్దుకుంటే మేము ఎర్రగడ్డ అంటాం ఫ్రెండ్స్. ఇలా రుద్దుకొని తర్వాత దోశలు వేసుకుంటే చాలా బాగా వస్తాయి. చూడండి ఇప్పుడైతే దోశలు వేసుకుందాం. బాగా ఎర్రగడ్డ అయితే రుద్దేసుకున్నాం కదా, బాగా హీట్ అవ్వాలి ఫ్రెండ్స్ పెనం అయితే. ఇప్పుడైతే మనం దోశలు వేసుకుందాము. చూడండి బాగా హీట్ అయింది కదా, ఇలా రౌండ్గా పోసుకోవాలి. చుట్టూ పోసుకుంటూ రౌండ్గా ఇలా చూడండి ఈ విధంగా రౌండ్గా పోసుకోవాలి. పోసుకున్న తర్వాత చూడండి ఆయిల్ వేసుకుందాము. ఈ అంచులో చుట్టూ వేసుకోవాలి, పైన కూడా ఇలా వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది ఫ్రెండ్స్ రాగి దోశలకి. చాలా బాగుంటుంది క్యారెట్ రాగి దోశ. ఈ పచ్చిదనం అంతా పోయిన తర్వాత మనం తిప్పుకోవాలి. ఇప్పుడైతే తిప్పకూడదు, విరిగిపోతాయి. పిండి పల్చగా ఉంటే బాగా క్రిస్పీగా వస్తాయి, తిక్కుగా ఉంటే మెత్తగా వస్తాయి ఫ్రెండ్స్. అంతే దోశలు. చూడండి ఈ విధంగా బాగా కాలనివ్వద్దాము. ఇదంతా ఈ పచ్చిదనం అంతా పోయిన తర్వాత తిప్పుకుందాం. చూడండి పచ్చిదనం అంతా పోయింది కదా, ఇప్పుడైతే తిప్పేసుకుందాము. చూడండి ఎంత బాగా కాలిందో. ఆ పక్క కూడా అటు ఇటు తిప్పుకుంటూ 2 వైపులా కాల్చుకోవాలి బాగా బ్రౌన్గా వచ్చే వరకు.
అయితే తిప్పేసుకుందాము. చూడండి ఈ వైపు కూడా కాలిపోయింది కదా, చూడండి మంచి కలర్ వచ్చే వరకు బాగా ఇలా అటు ఇటు తిప్పుకుంటూ బాగా కాల్చుకోవాలి ఫ్రెండ్స్. చూడండి క్యారెట్ వేసి ఎంత బాగుంది. ఇది చాలా హెల్తీ అన్నమాట. పిల్లలకైనా పెద్దలకైనా ఎవరికైనా చాలా మంచిది ఫ్రెండ్స్. రాగి పిండి ఇలా కనుక పిల్లలకి చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. నేనైతే సోడా ఉప్పు కూడా వేయలేదన్నమాట, వంట సోడా కూడా. బొంబాయి రవ్వ వేస్తే చాలా క్రిస్పీగా బాగా వస్తుంది. కొంతమంది గోధుమ పిండి కూడా వేసుకుంటారు, నేనైతే రవ్వ వేసాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇది కాలిపోయింది, తీసేద్దాం. చూడండి తీసేసుకొని ఇంకొక దోశలో వేసేసుకుందాము. ఇంకొకటి కూడా వేసి చూపిస్తున్నాను చూడండి. అంతే, చూడండి ఇది కూడా ఆయిల్ వేసుకొని ఇలాగే కాల్చుకోవాలన్నీ. ఇది కూడా బాగా కాలనిద్దాం. పక్క కూడా కాలింది కదా, ఇప్పుడైతే తిప్పేసుకుందాం. ఇది కూడా రెండో దోశ ఫ్రెండ్స్. ఇది కూడా తిప్పేసుకుందాం. కొబ్బరి చట్నీ అయినా ఏ చట్నీ అయినా సాంబార్ అయినా ఏదైనా బాగుంటుంది ఫ్రెండ్స్. దీంట్లోకి పప్పుల చట్నీ అయినా చేసుకోవచ్చు, కారపొడితోనైనా తినచ్చు, ఏదైనా చాలా బాగుంటుంది. అన్నీ ఇలాగే కాల్చేసేసుకుందాము. చూడండి ఇది కూడా కాలిపోయింది. ఇప్పుడైతే ఇది కూడా తీసేసుకుందాము. చూడండి నేనైతే కొన్ని కాల్చాను అనమాట, చాలా మెత్తగా. చూడండి ఎంత బాగుందో, క్రిస్పీగా పక్కన. చూడండి ఇవి మీకు అలా అనిపించాయి. ప్లీజ్ ఇవి కనుక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. బాయ్. మళ్ళీ ఇంకొక వీడియోలో అయితే కలుద్దాం.